ప్రభువునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 325వ దినము. కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 21. వర్తమానం పేరు అంత్యకాల సువార్త. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుండి 75 వచనాలు. పేతురు వెలుపటి ముంగుట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుషుణ్ణి నేనెరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకును నిన్నును గురించి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పింది. అందుకు అతడు ఆ మనుషుణ్ణి నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వర్తమాన పేజీ చదువుకుందాం. మీకు ఇది తెలుసా? ఆయన గుణమును లెక్కించును. దేవుడు ఎల్లప్పుడూ ఒక మనిషిని తన చేతుల్లోనికి తీసుకున్నట్టుకు ప్రయత్నించను. ఆయనకు కావలసిందల్లా ఆ ఒక్క మనిషే. మరియు ఆయన తన పని చేయను. ఏళ్ళు తరబడి కేవలము ఆలోచించండి. నోవహు కాలంలో ఆయన ఒక్క నీతిమంతుడినే కనుగొనెను. మోషే కాలంలో ఆయన ఒక్క నీతిమంతుడినే కనుగొనెను. సంసోనును చూడండి. మీరు ఆయనకు సమర్పించిన దానినే దేవుడు వాడుకొనగలడు. సంసోను ఒక పెద్ద మనిషి. అతని చాలా బలం ఉన్నది. సంసోను తన బలమును దేవునికి అర్పించాను, కానీ తన హృదయమును ఇవ్వలేదు. అతడు తన హృదయమును దెలీలాకు ఇచ్చెను. చూసారా? మరియు ఈరోజు ప్రజల త్రోవ అదే. ఓ సహోదరుడా, వారు కిందకు వచ్చి అప్పులు తీర్చుదురు మరియు అటువంటివి చేయుదురు, మరియు ఇంకా పెద్ద సంఘశాఖ కట్టుదురు మరియు మొదలైనవి. కానీ వారి హృదయము ఇవ్వవలసి వచ్చేసరికి వారు అది చెయ్యరు. అది నిజం. ఏమి లాభము? పేతురు యొద్ద ఒక కత్తి ఉండెను. అతడు ఆ కత్తి తీసి ప్రధాన యాజకుని చెవిని నరకబోయాను. మరియు అటువంటివి అతడు అది చేశాను. కానీ నిజమైన క్రైస్తవ ధైర్యం యొద్దకు వచ్చేసరికి అది అతనికి లేకపోయాను. అతడు వెనక్కి తగ్గి ఆయనను ఎరుగుననేను. అది నిజమేనా? తన కత్తితో అతడు ప్రధాన యాజకుని చెవిని నరకగలడు. నిశ్చయముగా అది ఎలాగ చేయాలో అతనికి తెలుసు. కానీ దేవుని వాక్యంపై నిలవబడుటకు నిజమైన ఒత్తిడి మరియు సమయం వచ్చినప్పుడు అతనికి ఆ ధైర్యము లేదు. మరియు అతడు యేసును ఎరుగుదును అని ఒప్పుకొనకపోయెను. ఈరోజు అది అక్కడే ఉన్నది. మనకు భవనములు నిర్మించుటకు, వాటిలో మిలియన్ల డాలర్లు పెట్టుటకు ధైర్యం ఉన్నది. పైపు ఆర్గానులు
ఆధునిక కుర్చీలు మరియు ప్రతివి తెచ్చుటకు మనకు ధైర్యం ఉన్నది. మరియు మనము బయట వెళ్ళి ఒక స్థలం నుండి మరొక స్థలములకు మతంలో మార్చుచు మరియు మెథడిస్టులను బాప్టిస్టులుగా చేయొచ్చు మరియు అలాంటివి వెనక్కి ముందుకు అలా చేయుదును. కానీ వాక్యమును మరియు దేవుని వర్తమానమును అంగీకరించి దానిపై నిలబడవలసిన క్రైస్తవ ధైర్యమునకు వచ్చేసరికి మనము కొద్దిమందిమే. కావున మరలా మేస్త్రి లేకుండా రాళ్ళు ఉండి లాభమేమిటి? అది నిజమేనా? దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.